చూస్తున్నారు అప్పుడు టీడీపీలో కొంతమంది జ జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టడాన్ని గాని, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనేమో, ఆడకూడదు అనే మాటలు గాని, అలా జూనియర్ ఎన్టీఆర్ యొక్క తల్లిదండ్రులు తల్లిని గాని దూషించడాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో మనం బ్రతుకుతున్నామని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చాలా గొప్ప వ్యక్తికి మనవడుగా ఉన్నటువంటి వ్యక్తి తన సినిమాని ప్రమోట్ చేసుకోవటం కోసం మరి తను ఏదైతే చెప్పారో, నేను ఉన్నంత వరకు నా యొక్క సినిమాలు ముందుకు వెళ్ళడానికి కారణం మీరు లేనిదే నేను లేను. మా తాత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, మా తండ్రి గారి ఆశీస్సులు నాకున్నంత వరకు నేను ముందుకు వెళ్తూనే ఉంటాను, నన్నెవరూ ఆపలేరు అన్నారు. ఆయన సినిమా ప్రమోట్ చేసుకోవటానికి ఆయన ఏవైనా చెప్తారండి. అతనికి కోకొల్లలు అభిమానులు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. ఒక విభిన్నమైనటువంటి యాక్టర్ ఆయన. అలాగే నేషనల్ వైడ్ కూడా, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ప్రశంసలు అందుకుంటున్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. తన కాళ్ళ మీద తను పైకొచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి పర్సన్ని నిజంగా వీళ్ళు రాజకీయం అనేటటువంటి రంగు పులిమి గుమ్మడికాయలు దొంగెవడయ్యా అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఆయన మాటల్ని వీళ్ళు ఆపాదించేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా రాజకీయం అనే దాన్ని ఎంత భ్రష్టు పట్టించేస్తున్నారో ఈ కూటమి నాయకుల్ని చూస్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉంది. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, మరి దారుణంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు ఒక ఉన్నతమైనటువంటి నటుణ్ణి మాట్లాడినందుకు. కానీ ఆ ఫ్యాన్స్ని మాత్రం అరెస్టులు చేయటం అనేది నిజంగా నభూతో నా భవిష్యత్తేమో. ప్రజలందరూ కూడా చిచ్చి ఇంత దారుణమైన ప్రభుత్వానిక మేము ఓట్లేసింది, విలువలు లేకుండా, విశ్వసనీయత అనేది లేకుండా, అసలు ఆ పదాలకి అర్థమే లేకుండా వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు అని చెప్పని అసహ్యించుకుంటున్నారు.